ఏపీలో పొలిటికల్ హై వోల్టేజ్ ఉన్న నియోజకవర్గం ఆళ్లగడ్డ. గంగుల, భూమా కుటుంబాలు బలమైన రాజకీయ ముద్రను వేశాయి. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీని ఆదరించారు ఆళ్లగడ్డ ప్రజలు. ప్రస్తుతం ఇక్కడ వైసీపీ, టీడీపీ మధ్య పొలిటికల్ ఫైట్ హాట్గా కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థి గంగుల బ్రిజేంద్ర రెడ్డికి టికెట్ దక్కింది. పొత్తుల్లో భాగంగా టీడీపీ తరపున భూమా అఖిలప్రియకు సీటు దక్కింది. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్లు 2 సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 23వ తారీఖున చేసిన పందెంకోళ్లు 1 సర్వేలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం. ఆళ్లగడ్డలో పందెంకోళ్లు 1 సర్వేలో వైసీపీ అభ్యర్థి గంగుల బ్రిజేంద్ర రెడ్డికి 47% ఓట్లు, టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియకు 39% ఓట్లు, ఇతరులకు 14% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని అప్పటి సర్వేలో వెల్లడైంది. పార్టీల పొత్తులు, అభ్యర్థుల ఖరారు తర్వాత పొలిటికల్ రైవల్రీ ఎక్కువగా ఉండే ఆళ్లగడ్డ సెగ్మెంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? పందెంకోళ్లు 2 సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. పందెంకోళ్లు 2 సర్వేలో వైసీపీ అభ్యర్థి గంగుల బ్రిజేంద్ర రెడ్డికి 51% ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా అఖిలప్రియకు 37% ఓట్లు, ఇతరులకు 12% ఓట్లు వచ్చే ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. పందెంకోళ్లు 1 సర్వేకు, పందెంకోళ్లు సర్వే 2 మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. ఆళ్లగడ్డ సెగ్మెంట్లో పందెంకోళ్లు 1 సర్వేలో భాగంగా గంగుల బ్రిజేంద్ర రెడ్డికి 47% ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని వెల్లడవగా, ఇప్పుడు పందెంకోళ్లు 2 సర్వేలో అది 51%కి పెరిగే ఛాన్స్ ఉందని కనిపిస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా అఖిలప్రియకు పందెంకోళ్లు 1లో 39% ఓట్లు వచ్చే అవకాశం ఉందని తేలగా, ఇప్పుడు పందెంకోళ్లు 2 సర్వేలో 37% వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సర్వే ద్వారా అర్థమవుతోంది. ఇక ఇతరులకు పందెంకోళ్లు 1లో 14% ఓటు షేర్ వచ్చే ఛాన్స్ కనిపించగా, అది ఇప్పుడు తాజాగా 12%కి పడిపోయింది. 2 సర్వేల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా ఆళ్లగడ్డలో గంగుల కుటుంబ ఆధిపత్యం పెరుగుతూ వస్తోంది. ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే స్పెషల్ ఫండ్ తీసుకురావడం కూడా రాజకీయంగా వాళ్ళకు అనుకూలమైనటువంటి పరిస్థితి. డ్వాక్రా సంఘాలకు 0 వడ్డీ రుణాలు అందించడం కూడా ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. ఎస్సీలు, ముస్లింల మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే కనిపిస్తోంది. ఇక బ్రిజేందర్ రెడ్డి గ్రౌండ్లో యాక్టివ్గా ఉంటున్నారు, ప్రజల్లో మమేకమవుతున్నారు. 6 నెలలుగా భూమా అఖిలప్రియ పోరుబాట పట్టారు. ఇదొక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ ఆమెకు. భూమా కిషోర్ రెడ్డి టీడీపీకి దూరం అవడం మైనస్గా కనిపిస్తోంది. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ పోల్ సర్వేలో వెల్లడైంది.